ఓం గురుభ్యో నమః. శ్రీ శంకర నమః. ఒక గుడికి మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి. అక్కడికి ఒక తల్లి వాళ్ళ అమ్మాయి ఇద్దరు వచ్చారన్నమాట. వచ్చి కొంచెం బాధపడుతున్నట్లుగా ఉండి ఒక గురువు గారిని ఒక చిన్న ధర్మ సందేహం అడిగారు వాళ్ళు. ఏంటా అని చెప్పి నేను కూడా విని వాళ్ళు అడిగిన దాన్ని పరిశీలించాను అనమాట. ఆ అమ్మాయి చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ తాతగారు ఎవరైతే ఉన్నారో కాలం చేసిన ఆయనకి సంబంధించి ఆయన తిది రోజు కార్యక్రమం అనేది జరుపుతూ ఉండేవారట. ఇప్పుడు ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఎవరూ లేరు. వాళ్ళ నాన్నగారు చేసేవారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లేకపోవడం వల్ల వాళ్ళ తాతగారి కార్యక్రమం చేయడం అవ్వట్లేదు. నేను ఆడపిల్లని అయిపోయాను, ఏం చేయగలను అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు అమ్మాయి. ఆ విషయానికైతే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే అవకాశం ఉండి పాపం చేయడానికి టైం లేనటువంటి వ్యక్తులు మగపిల్లలు ఉన్నా కూడా పాపం చేయలేకపోతున్నాము అని బాధపడుతున్న వాళ్ళని చూశాను. కానీ అమ్మాయి కూడా అదే రకంగా వాళ్ళ ఇంటి పితృదేవతలు చక్కగా ఉండాలి, వాళ్ళ ఆశీర్వాదం కావాలి, వాళ్ళ వంశం నిలబడాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఏదైతే చేశారో దాన్ని అమ్మాయి కంటిన్యూ చేయాలి అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా. అందుకోసం మీరు విదేశాల్లో ఉన్నాం, ఇంకా ఏదైనా ఇంటికి దూరంగా ఉండి కార్యక్రమాలు పితృదేవతలకు సంబంధించి కార్యక్రమాలు ఏవైనా చేయలేకపోతున్నటువంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా కూడా ఒక చిన్న పరిహారాన్ని చేయొచ్చు. అదేంటంటే, మీ యొక్క పెద్దవారి తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజు చక్కగా నిజంగా పేదవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నదానం చేయండి, వాళ్ళ పేరు మీద వస్త్రదానం చేయండి. దీంతో పాటు వీలయ్యి మీరు ఉండేటటువంటి ప్రదేశంలో సద్బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక వారం రోజులకు సరిపడేటటువంటి గ్రాసాన్ని స్వయం పాకం రూపంలో తగు దక్షిణ పెట్టి అందించండి. దీనివల్ల ఖచ్చితంగా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలిగి మీకు జాతకవశాత్తు ఏవైనా పితృదోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా నివృత్తి అవుతుంది. ఇలా పితృదేవతల యొక్క తిథిని గుర్తు పెట్టుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వచ్చి మీ వంశం అంతా కూడా వృద్ధి చెందించబడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.